నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక ప్రస్తుతం మనతో ఉన్నారు నారుగొని ప్రవీణ్ గారు అండ్ ప్రవీణ్ గారు చాలా సేవా కార్యక్రమాలు చేపట్టారు అలాగే సోషలిస్ట్ గా కూడా చాలా కార్యక్రమాలు చేశారు అప్పుడున్న సమస్యల మీద గత ప్రభుత్వంతో కొట్లాడి అండ్ కొన్ని పరిష్కారం చేశారు అండ్ ఇప్పుడున్న ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపి ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా కలిసి ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించడం జరిగింది అండ్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల గురించి ఎలాంటి సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు అనే విషయాలు ప్రవీణ్ గారిని అడిగి తెలుసుకుందాము ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు మాట్లాడతాం నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నాను సార్ అంటే మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు అంటే వైద్యం గురించి అలాగే వైద్య విద్య భూమి గురించి కూడా మీరు చాలా కార్యక్రమాలు చేసి గత ప్రభుత్వంతో కూడా కొట్లాడి తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అండ్ ఇప్పుడు రీసెంట్గా కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కలిశారు అంటే ఎందుకు కలవాల్సి వచ్చింది ఏ సమస్యలకు ఆయన దృష్టికి తీసుకెళ్లారు వాస్తవంగా గత ప్రభుత్వము ఎల్ఆర్ఎస్ ఉంటేనే ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయమని చెప్పేసి రిజిస్ట్రేషన్లు బంద్ చేసినటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి రియాల్టర్స్ అంతా ఉద్యమం చేయడం జరిగింది. ఎల్ఆర్ఎస్ని తప్పనిసరి పరిస్థితులు గత ప్రభుత్వం వెనకకు వెళ్ళటం జరిగింది. అట్లాగే ఎల్ఆర్ఎస్ లేకున్నా కూడా రిజిస్ట్రేషన్ చేశారు. ధరణిని కూడా ఆ రోజు మేము వ్యతిరేకించాము. ధరణికి వ్యతిరేకంగా సచివాలయాన్ని ముట్టడి చేయటము, ఇందిరా పార్క్ కాడ ధర్నాలు చేయటము జరిగింది. అయితే ధరణిని కూడా ఓపెన్ ప్లాట్స్కు ఇంప్లిమెంట్ చేయలేదు గత ప్రభుత్వం మా ఉద్యమంతో. కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే దానిని ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. అయితే అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఇల్లీగల్ అని చెప్పేసి ఆ గ్రామ పంచాయతీ లేఅవుట్లో ఒక్కసారి రిజిస్ట్రేషన్ కానటువంటి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయటం బంద్ చేసింది. దానికి వ్యతిరేకంగా కూడా మేము అనేక కార్యక్రమాలు చేసినా కూడా గత ప్రభుత్వం దిగిరాలేదు. పైగా అప్పుడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ లేఅవుట్లు చేసినటువంటి రియాల్టర్స్ అందరూ హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఒక 6,000 మందికి రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి సబ్ రిజిస్ట్రార్లకు ఆర్డర్ జారీ చేయటం జరిగింది. కానీ గత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నది. ఆ కారణంగా గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని కొన్ని లక్షల ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాకుండా ఆగిపోయింది. ఓకే, దాంతో రియాల్టర్లే కాకుండా కొనుగోలు చేసినటువంటి వ్యక్తులంతా ఆందోళన చెందుతున్నారు. ఆ విషయాన్ని మేము ఎలక్షన్స్కి ముందు అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్ పార్టీ దృష్టికి ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకుపోవటం వల్ల ఆయన మాకు హామీ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ సమస్యలని మేము తీరుస్తాం, అట్లాగే రియాల్టర్లందరికీ కూడా మేము హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే విషయాన్ని మేము పరిగణలోకి తీసుకొని మేము గవర్నమెంట్ వస్తే చర్చ చేసి మీకు ఆ యొక్క ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి కూడా ఆయన ఎలక్షన్స్కి ముందు మాకు హామీ ఇవ్వటం జరిగింది. అదే విషయాన్ని గుర్తు చేస్తూ మేము సచివాలయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కలిసి గ్రామ పంచాయతీ లేఅవుట్లలో రిజిస్ట్రేషన్ కాకుండా నిలుపుదల చేసినటువంటి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి వారికి ఒక వినతి పత్రం ఇవ్వటం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా మా ప్రభుత్వం దృష్టిలో ఉన్నది, మీ సమస్యలని మేము పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. వారికి కృతజ్ఞతలు చెప్పాము మేము. అట్లాగే ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ధరణి సమస్యలని కూడా సార్ ఇప్పుడు ధరణి అనేసరికి అంటే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ధరణి సిస్టంలో చాలా అవకతవకలు జరిగాయని విన్నాము, వాటి గురించి వివరించండి. అండ్ అంటే ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి, ఎలాంటి సమస్యలతో మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేశారు, ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చారు ప్రభుత్వంపై? వాస్తవంగా సరే, డిజిటలైజేషన్ అనేది ప్రతి రాష్ట్రం చేపడుతుంది. దాంట్లో భాగంగానే మన గత తెలంగాణ ప్రభుత్వం ధరణిని తీసుకురావటం జరిగింది. ధరణి తీసుకొచ్చారు కానీ ధరణిలో అనేక అవకతవకలకు పాల్గొనటం వీళ్ళు చేశారు. అట్లాగే ఏదైతే అప్పుడున్నటువంటి సాఫ్ట్వేర్ సంస్థ సమర్థవంతంగా ధరణిని నిర్వహించలేకపోయింది, ఫెయిల్యూర్ అయింది. ధరణి సమస్యలు తీర్చడానికి మాడ్యూల్స్ తీసుకురావాల్సి వచ్చింది. అంటే ధరణిలో ఏం జరిగిందంటే ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా చూపించటం జరిగింది, ప్రైవేటు భూమిని ప్రభుత్వ భూమిగా చూపించటం జరిగింది. ఇంకా శ్రీ అనే ఒక అక్షరం పైన కూడా కొన్ని లక్షల ఎకరాల భూమిని పెట్టడం జరిగింది. ఇట్లా అనేక రకాల సమస్యలు ధరణి ఒక సమస్యల పుట్ట, ఒక పాపాల చిట్టా అని మేము చెప్పాము. ఆ సమస్యలని మేము వెలికి తీసాము, ఆ పాపాలను కూడా మేము చెప్పాము.
6 నెలలు మేము గత ప్రభుత్వంలో సీఎస్‌గా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ గారి అపాయింట్‌మెంట్ అడిగాము. ధరణి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. కొన్ని లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఓహ్! అందులో ఏ సమస్యలున్నాయో మేము చెప్తాము. మాకు అపాయింట్‌మెంట్ ఇయ్యమంటే 6 నెలలు ప్రయత్నం చేసినా ఆయన ఇవ్వలేదు. పైగా మేము 2 సార్లు సచివాలయాన్ని ముట్టడించినా కూడా ఆ ప్రభుత్వం లెక్క చేయలేదు. అయితే వారి కింది ఉద్యోగితోటి మాకు ఫోన్ చేపిచ్చి ధరణిలో ఏం సమస్యలున్నాయో రాసేయమని చెప్తే మేము రాసి తీసుకెళ్ళి వాళ్ళ సచివాలయంలో ఇవ్వటం జరిగిందన్నట్టు. అయినా గూడా ఆ ప్రభుత్వము ఆ సమస్యల్ని తీర్చటంలో విఫలమైంది. కొన్ని లక్షల మంది రైతులు నేను ఒకరోజు సీసీఎల్ఏ ఆఫీస్‌కి పోతే ఒక 85 సంవత్సరాల రైతు ఒక సద్ది మూట కర్రకు పెట్టుకొని వెనకన వేసుకొని సీసీఎల్ఏ ఆఫీస్‌కొచ్చాడాయన. "ఏంది తాత మీరు సీసీఎల్ఏ ఆఫీస్‌కి ఇంత దూరం ఎందుకొచ్చారంటే, బిడ్డ నాది 2 ఎకరాల భూమి. నేను చిన్నప్పటి నుంచి నాకు మా నాన్న నుంచి వచ్చింది. నేను చిన్నప్పటి నుంచి అందులోనే వ్యవసాయం చేసుకొని బ్రతుకుతున్నాను. నాకు రైతు బంధు రావటం లేదు. నా భూమిని ప్రభుత్వ భూమిగా ధరణిలో చూపిస్తున్నారు. ఆ సమస్య నేను ఎవరికి చెప్పుకోవాలో ఎవరి దగ్గరికి పోయినా ఎంఆర్ఓ దగ్గరికి పోయాను, ఆర్డీఓ దగ్గరికి పోయాను, కలెక్టర్ దగ్గరికి పోయాను. ఎవరి దగ్గరికి పోయినా నా సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి కొంతమంది సూచన మేరకు ఈ సీసీఎల్ఏ ఆఫీస్ ఎక్కడుందో హైదరాబాద్‌లో వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ నేను దరఖాస్తు చేసుకున్నాను బిడ్డ" అని అంటే చూడండి ఈ రోజులలో మనం కలెక్టర్‌ని కలవటం అనేది చాలా కష్టమండి. మనం ఒక నెల రోజులు ప్రయత్నం చేసినా గూడా కలెక్టర్‌కి కలిసే అవకాశం ఉండదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు గానీ, ఇతర ఐఏఎస్ అధికారులు గానీ, వాళ్ళు కేవలం రాజకీయ నాయకులకు సేవ చేయడంలోనే మునిగిపోతున్నారు. వాళ్ళు ప్రజలకు సేవకులం అనేది వాళ్ళు మర్చిపోయారు. చాలా కాలమైంది. ప్రజల్ని కలిసి ప్రజల సమస్యలను పరిష్కరించాలి. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం నియమించినటువంటి ఉద్యోగులం మనము ప్రజలకు సేవ చేయాలనేదే ఆలోచన వాళ్ళలో లేదు. అయితే ధరణి అనేది ఎట్లా ఉందంటే దాంట్లో స్టార్టింగ్‌లో చాలా సమస్యలొచ్చాయి. ఓహ్! ఒక రిజిస్ట్రేషన్‌ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం లేకుండే. ధరణిలో ప్లాన్ పేపర్ డైమెన్షన్ ఉండకపోయేదన్నట్టు. అంటే సరిహద్దులు ఉండకపోయేటివి ధరణిలో. సరిహద్దులు లేకపోతే ఏమవుతదంటే చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. నా భూమి ఒకే సర్వే నంబర్‌లో మీకొక 10 ఎకరాలు, నాకొక 10 ఎకరాలు ఉన్నదనుకోండి. మీది మెయిన్ రోడ్డుకుంది. నాది వెనకాల ఉంది. నాదే అది అని నేను చెప్పడానికి గూడా అవకాశం అంటే ఇంకా అనేక సమస్యల్ని ధరణి సృష్టించిందన్నట్టు. ఓకే. అట్లాగే వారసత్వ భూములని తండ్రి చనిపోతే లేదా తాత చనిపోతే వారి పేరు నుంచి పిల్లల పేరు మీద చేసుకోవడానికి గూడా అవకాశం లేకుండే ధరణిలో. ఇట్లా అనేక ప్రాబ్లమ్స్‌ని మేము గుర్తించాము. గుర్తించి ప్రభుత్వం దృష్టికి ఆ రోజు తీసుకొచ్చాము. అయినా గూడా ఆ ప్రభుత్వం పరిష్కరించటంలో విఫలమైంది కాబట్టి రైతులందరూ ఆ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. ఇంకా వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా గూడా రైతులు గానీ, విలేజర్స్ గానీ గత ప్రభుత్వాన్ని విశ్వసించలేదు. అందుకే వారికి ఓటు వ్యతిరేకంగా వేశారు. ఇంకా ఆ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ధరణిని రద్దు చేస్తే రైతు బంధు రాదు అన్నారు. అసలు రైతు బంధు 2018లో వచ్చిందండి. ధరణి అనేది 2020లో వచ్చింది. అసలు రైతు బంధుకు ధరణికి సంబంధం లేదు. అసలు ధరణి మీద రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఉద్యమం చేసింది తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్. ధరణిలో ఉన్నటువంటి సమస్యలు మేము కాంగ్రెస్ పార్టీకి అట్లాగే ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ పార్టీకి, ఇతర పార్టీలకు మేము గంటలు, గంటలు చెప్పటం జరిగింది. వారికి రాతపూర్వకంగా కూడా ఇవ్వటం జరిగింది. చాలా కాలం తర్వాత ఆ ప్రతిపక్ష పార్టీలు మేలుకొని ధరణి మీద వాళ్ళు కూడా పోరాటంలో పాల్గొన్నారండి. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం సరే ధరణి పేరు భూమాతగా మార్చినంత మాత్రాన సమస్యలు తీరవు. వాళ్ళేసినటువంటి కమిటీ సమర్థమైనదే. మంచి అధికారులున్నారు అందులో. కానీ వారి శక్తియుక్తులు ఈ ధరణిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి కుదరదు. ఎందుకంటే వాళ్ళకింకా జిల్లాల వైస్‌గా కొంతమంది అధికారులను ఇస్తే త్వరగా వాళ్ళు సమస్యలను పరిష్కరించొచ్చు. గత ప్రభుత్వంలోనే ఈ ధరణిలో ఎన్ని సమస్యలున్నాయో తెలిసిపోయింది, తెలుసుకున్నారు. ఇప్పుడు కొత్తగా ధరణి సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఉన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి అనేది మాత్రమే వీళ్ళ ముందున్నటువంటి కర్తవ్యం. కాబట్టి ప్రభుత్వం ఆ ఐదుగురితో పాటుగా ఒక్కొక్క జిల్లాకు కొంతమంది ఉద్యోగులని వాళ్ళ కింద కేటాయిస్తే
వాళ్ళు త్వరితగతిన సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. మీరు భూమాత కాకపోతే ధరణి పేరు తీసేసి భూమాత కాకపోతే కాంగ్రెస్ మాత పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు గానీ, త్వరగా సమస్యలు తీర్చమని చెప్పి రైతులు కోరుకుంటున్నారు. ఇంకా 20 లక్షల మంది రైతులు ధరణి సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే రైతు బంధు కూడా చాలామంది రైతులకు రావడం లేదు 22A కింద ఉండటం వల్ల. సార్ ఇప్పుడు ఆ కొత్త ప్రభుత్వం ఈ ధరణి సమస్యలను తీర్చడం కోసం కోదండరెడ్డి గారిని చైర్మన్గా నియమించింది. అసలు ఆ కోదండరెడ్డి గారిని మీరు కలిసారా? కలిస్తే ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఆయనను కలిసే ఛాన్స్ మీకు వచ్చిందా? అంటే ఆయన దృష్టికి మీరు ఎలాంటి సమస్యలను తీసుకెళ్లారు? అంటే తీసుకెళ్ళినా కూడా ఆయన పట్టించుకోకపోవడం వల్ల మంత్రిని కలవాల్సి వచ్చిందా? అసలు ఎందుకు? వాస్తవంగా కోదండరామిరెడ్డి గారి కంటే ముందే మేము పొంగులేటి గారిని కలిసాము. ఓకే. పొంగులేటి గారికి గ్రామ పంచాయతీల వాటిలో ఉన్న సమస్యలు మాత్రం చెప్పడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ధరణి మీద ఉద్యమం చేసిన విషయం పాపం రెడ్డి గారికి తెలియదు. నేను కోదండరెడ్డి గారిని కలిసి మేము తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ వాళ్ళమండి, అంటే మాకు మీతోటి పనేంటి అన్నాడు. పాపం ఆయన తెలియదు కదా, ఆయనకు ఓకే. మేమే ధరణి మీద మొట్టమొదటిసారిగా ఉద్యమం చేసిన విషయం ఆయనకు తెలియదు. లేదండి మేము ధరణి సమస్యల గురించి మాట్లాడినామంటే, ఏంటి ఇప్పుడు మేమేం చేయాలో చెప్పు అన్నాడు. ఓకే. ఏం చేయాలో చెప్పేంతండి, ఆల్రెడీ మీరు ఒక కమిటీగా ఏర్పడ్డారు, మీ ముందు సమస్యలు ఉన్నాయి, వాటిని త్వరగా పరిష్కరించండి. ఇప్పుడున్నటువంటి ఏదైతే విదేశీ బేస్డ్ యుఎస్ఏ బేస్డ్ సాఫ్ట్వేర్ సంస్థని మార్చేసి భారతదేశం నిర్వహిస్తున్నటువంటి ఎన్ఐసికి అప్పగిస్తే అది చక్కగా మనం ఈ యొక్క ధరణి సమస్యలను పరిష్కరించవచ్చు అని చెప్పి మేము రావటం జరిగింది. అంటే ఇప్పుడు సార్ మీరు అంటే కోదండరెడ్డి గారిని కలిసారా? అదే కలిసినప్పుడే మాకు రియాల్టర్స్ తోటి ఏంటి అని పాపం ఆయన అన్నారు. ఆయనకు ఐడియా లేదు. అంటే ఇప్పుడు ఫస్ట్ పొంగులేటి గారిని కలిసాను. అవును. అంటే మీరు కలిసిన తర్వాతనే ఈయనని చైర్మన్గా నియమించడం జరిగిందా? లేకపోతే వాళ్ళ ప్రతిపాదన ప్రకారం ఈయనని నియమించడం జరిగిందా? మేము మా కలవటానికి దానికి సంబంధం లేదండి. కాంగ్రెస్ పార్టీ ఓకే. వాళ్ళు ధరణి సమస్యలను తీర్చాలనే ఉద్దేశంతో ముందు నుంచి కంకణం కట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఆ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. కమిటీలో కూడా మంచి భూముల గురించి బాగా తెలిసినటువంటి భూమి సునీల్ గారు కానీ, లేకుంటే ఇంకా చాలా లచ్చిరెడ్డి గారు కానీ, ఓకే. ఇట్లా వాళ్ళంతా నిపుణులే ఉన్నారండి. అందులో ఎలాంటి అనుమానం లేదు. వాళ్ళకు అన్ని సమస్యలు సంపూర్ణంగా వాళ్ళకు తెలుసు. కానీ సమస్యలు పరిష్కరించడానికి కావలసినటువంటి వాళ్ళకు సాఫ్ట్వేరులోగా ఇంకా దాన్ని డెవలప్ చేయటం కానీ, లేకుంటే ఇంకా కొంతమంది ఉద్యోగుల్ని కానీ సపోర్ట్గా తీసుకుంటేనే తొందరగా రైతు సమస్యలు పరిష్కారం అవుతాయి. సరే ఇప్పుడు మీరు ప్రజా సమస్యలపై ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. సో ఈ పోరాటంలో మీకు ఎదురైన ఆటుపోట్లేంటి? మీరు ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు? గత ప్రభుత్వం అనేక రకాలుగా మమ్మల్ని నిర్బంధించాలని చూసింది, అంటే మీ బెదిరించింది, మీద దాడులు అరెస్టులు చేసింది. చేసిందని కూడా మేము విన్నాము. అది నిజమా? అవునవును. అంటే నిజంగా మరి వాళ్ళే చేశారా, కావాలని చేయించారా అది తేలలేదు కానీ ఓకే. నాకు మాత్రం యాక్సిడెంట్ చేయించారు. ఓకే. నా ఆఫీసును కూలగొట్టాలని చూశారు, బెదిరించారు. అయినా కూడా నేను దేనికి భయపడలేదు. అనేక ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చేశాం మేము. అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాము. ఎల్ఆర్ఎస్ కూడా అండి, ఎల్ఆర్ఎస్ కూడా ఇన్ని రోజులు ఎల్ఆర్ఎస్ రికవరీ చేయలేదు గత ప్రభుత్వం అంటే కారణం తెలంగాణ రియల్టర్స్ అసోసియేషనే. ఎల్ఆర్ఎస్ అనేది ఎందుకు కట్టుకుంటామండి? ఎల్ఆర్ఎస్ మనకు అవసరం ఉన్నప్పుడు, మనం ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టుకుంటాం, పర్మిషన్ తీసుకుంటాం. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే గ్రామ పంచాయతీ లేఅవుట్లని ఇల్లీగల్ లేఅవుట్లని చెప్పి, మేము ఎల్ఆర్ఎస్ కడితేనే అవి లీగల్ చేస్తామని చెప్పి, అవి లీగల్ అవుతాయని చెప్పి బ్లేమ్ చేయటం జరిగింది. ఒక గ్లోబల్ ప్రచారం చేయటం జరిగింది. వాస్తవంగా గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఏమి ఇల్లీగల్ కావండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంతో పాటుగా అన్ని నగరాలు కూడా గ్రామ పంచాయతీ లేఅవుట్లలోనే నిర్మాణమైనవి. ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ నగరం బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీ లేఅవుట్లలో నిర్మాణమైంది. అంటే ఈ నగరం ఏమైనా ఇల్లీగల్ నగరం అందామా? తప్పండి. అది తప్పుడు మాటలు, అవి కరెక్ట్ కావు. మీకు ఏదో పన్ను కావాలి, ఆ పన్ను కావాలంటే తీసుకోండి. మీరు ఒక నిబంధనలు తీసుకురండి. గత ప్రభుత్వం ఎందుకు అట్లాంటి దుష్ప్రచారం చేసిందంటే, వాళ్లకు కొన్ని కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థల్లో భాగస్వామ్యం ఉండే.
వాటి వ్యాపారం అభివృద్ధి చెందాలని చెప్పి ఈ చిన్న చిన్న వ్యాపారస్తులను 1, 2 ఎకరాలు 10 ఎకరాలు చేసుకొని 1 ప్లాట్ 2 ప్లాట్లు చేసుకొని అమ్ముకునే బ్రతికే వాళ్ళని దెబ్బ కొడితే అక్కడ వాళ్ళ బిజినెస్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఇల్లీగల్ అని గ్లోబల్ ప్రచారం చేసి వాటి రిజిస్ట్రేషన్ బంద్ చేయటం జరిగిందన్నట్టు. తద్వారా కార్పొరేట్ రియల్ ఎస్టేటు వ్యాపారం డెవలప్ అయ్యి అందులో ప్రమేయం ఉన్నటువంటి రాజకీయ నాయకులకు లబ్ధి జరిగింది. అసలు విషయం అది. సరే, ఈ ధరణి ప్రాబ్లం గురించి గత ప్రభుత్వాన్ని మీరు కలవడం జరిగిందా? వాళ్ళు కలిసే అవకాశం ఏం లేదండి. ఓకే. ఎన్నో ప్రోగ్రామ్ చేశాను. మేము ఇందిరా పార్క్ దగ్గర 9,000 మందితోటి మేము ధర్నా చేశాం. రాష్ట్రంలో ఉన్న అన్ని 142 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ముందు మేము ధర్నాలు చేశాం. అయినా కూడా బీఆర్ఎస్ నాయకుడు ఒక్కరు వచ్చి మీ సమస్యలు ఏంటి, మేము ఏం చేయాలని ఒక్కరు కూడా అడగలేదు. చాలా అహంకారంగా ప్రవర్తించారు. అందుకే వాళ్ళు ఈరోజు పనిష్మెంట్ని అనుభవిస్తున్నారు. వాళ్ళు లాస్ అయినటువంటి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు లాస్ అయినటువంటి నియోజకవర్గాల్లో వ్యతిరేకంగా ఆ 2% ఓటు ఏదైతే ఉందో అది రియాల్టర్లే వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేయటం వల్లనే కొన్ని లక్షల మంది 25 లక్షల మంది రియాల్టర్స్ ఈ తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బ్రతుకుతున్నారండి. 1-2 ప్లాట్లు నెలకు 2 నెలలకు అమ్ముకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారండి. అట్లాంటి వాళ్ళ పొట్ట మీద దెబ్బ కొట్టడం వలన వాళ్ళు వ్యతిరేకంగా మారి గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా మేము చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మీరు సపోర్ట్ చేయండి. చేస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారండి. ఆయన కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి నాకు తెలుసు. నేను ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అభివృద్ధికి పనిచేస్తానని చెప్తున్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని తప్పిదాలను మీరు చేయకుండా జాగ్రత్త పడాలని చెప్పి నేనేం చెప్తున్నానంటే గత ప్రభుత్వం కేవలం వెస్ట్ వైపే డెవలప్ చేసింది, నార్త్ వైపు కొంత చేసింది, కానీ సౌత్ వైపు ఈస్ట్ వైపు అసలే చేయలేదండి. ఈస్ట్ వైపు మరీ దారుణం. వరంగల్ రోడ్డు ఒకటి, సాగర్ రోడ్డు ఒకటి, విజయవాడ రోడ్డు ఒకటి అసలే అభివృద్ధి కాలేదండి. ఇప్పటికి కూడా అక్కడ 5,000కు 6,000కు 10,000కు ఇండ్లు నిర్మించుకోవడానికి ప్లాట్లు దొరుకుతాయండి. కానీ అదే ఫైనాన్షియల్ సిటీ వైపు మనం ₹1,00,000 గజం కొనాల్సి వస్తుంది. ఓకే. ఎంత దారుణంగా ఆ ఏరియాని వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏ విధంగా చేశారంటే వాళ్ళు అంటే అదొక మాఫియాగా ఏర్పడ్డారండి. పొలిటికల్ లీడర్స్, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఒక మాఫియాగా ఏర్పడి అక్కడ ప్రభుత్వం 1 ఎకరము 2 ఎకరాలు 10 ఎకరాలు వేలంపాట వేయటం, ఆ చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నాయో భూములు ఉన్నటువంటి సంస్థలు వాళ్ళకు 100 ఎకరాలు 200 1000 ఎకరాలు ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఈ ప్రభుత్వ వేలంపాటలో 100 కోట్లకు ఎకరము 50 కోట్లకు ఎకరము వేలంపాటలో పాడటం, ఆ రేట్లను హైప్ చేయటము. వీడు 100 కోట్లకు ఎకరం పాడినోడు పక్కన వీని భూమి ఉంటే అది 50 కోట్లకైనా అమ్ముడుపోతుంది కదా. వాస్తవంగా దాని విలువ 2 కోట్లే. కానీ వీళ్ళు అట్లా హైప్ చేసి వీళ్ళ భూములను అత్యధిక రేట్లకు అమ్ముకొని వీళ్ళు బయటపడ్డారు, సొమ్ము చేసుకున్నారు. అట్లాంటి పరిస్థితులు అప్పుడు ఉండేటివి. అలాంటి పరిస్థితిని రాకుండా సామాన్య మధ్యతరగతి ప్రజలకు భూముల ధరలు అందుబాటులో ఉండేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. 100 కోట్లకు భూమి ఉంటే 5 లక్షలకు గజం అమ్మాలండి. ఎవరు కొంటారు 5 లక్షల గజం? ఏ ఉద్యోగి కొనగలుగుతాడు? కరప్షన్ చేసిన ఉద్యోగి తప్ప న్యాయంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా 5 లక్షల గజం కొనలేడు. హైదరాబాద్ నగరంలో నిజాయితీగా పనిచేసినటువంటి ఉద్యోగి ఇల్లు కట్టుకోలేడండి. అంత ఖరీదైపోయాయి. ఇవాళ ఒక 133 గజాలలో ఇల్లు కట్టుకోవాలంటే ₹1,00,00,000 అండి. ఈ విధంగా పెంచటం వల్ల ఉపయోగం ఏంటి? ఇంకా కేసీఆర్ గారు ఒక మాట చెప్పేవాళ్ళు, ఈ రాష్ట్రంలో 1 ఎకరం 30 లక్షలకు పెరిగింది తెలుసా, ఇదంతా నా ఘనతే, నేనే ఈ అభివృద్ధి చేశానని చెప్పేవాడు. ఎవరికి లాభం అండి 30 లక్షలకు ఎకరం పెరిగితే? ఏ రైతు 30 లక్షలకు ఎకరం పెట్టి కొనగలుగుతాడు? ఏదన్నా రైతు ఈ రాష్ట్రంలో 1 ఎకరం కొనమనండి పొలం దున్ని సంపాదించిన డబ్బుతోటి. మరి రైతులు కొనప్పుడు భూముల ధరలు పెరిగితే ఉపయోగం ఏంటండి? ప్రతి సంవత్సరము కొన్ని లక్షల ఎకరాలు రైతుల చేతుల నుండి వ్యాపారస్తుల చేతుల్లోకి, కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతున్నాయి. రైతు ఎందుకు భూమి అమ్ముకుంటాడండి? అతనికి పిల్లల చదువు కోసం భూమి అమ్ముకోవాల్సి వస్తుంది, అతని కుటుంబ వైద్య ఖర్చుల కోసం భూమి అమ్ముకోవాల్సి వస్తుంది. ఒకవేళ అతని పాత ఇల్లు కూలిపోతే కొత్తగా నిర్మించుకోవటం కోసం భూమి అమ్ముకోవాల్సి వస్తుంది, లేకుంటే పిల్లల పెళ్ళిళ్ళ కోసం భూమి అమ్ముకోవాల్సి వస్తుంది. అంతేగాని అమ్ముకోవటమే తప్ప రైతులు కొనే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేకుండా చేశారు, లేకుండా అయిందండి. సరే, ఇప్పుడున్న ప్రభుత్వానికి
మీరేం విన్నవించుకోవాలనుకుంటున్నారు? ఈ ప్రభుత్వానికి డెవలప్మెంట్ అనేది ఈక్వల్ 4 వైపులా హైదరాబాద్ నగరానికి 4 వైపులా తీసుకొచ్చి హైదరాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దండి. ఇప్పుడు తల వరకే అందంగా కనిపిస్తుంది. మొండెం అందంగా లేదు, హీనంగా ఉన్నది. దాన్ని కూడా అభివృద్ధి చేస్తే భారతదేశంలోనే హైదరాబాద్ నగరం నెంబర్ 1 ప్లేస్‌లోకి వస్తుంది. అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, ఆ విధంగా కొన్ని నిర్ణయాలు ఆయా ప్రాంతాలలో తీసుకుంటే అక్కడ సాఫ్ట్‌వేర్ సంస్థలు గానీ, ఇతర పరిశ్రమలు గానీ వస్తే వీళ్ళకు ఉపాధి జరుగుతుంది. ఉపాధి దొరుకుతుంది. ఎంతోమంది నిరుద్యోగులు రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఆధారపడి బతుకుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధికి ఈ ప్రభుత్వం పాటుపడాల్సిందే. పాటుపడితేనే ఈ ప్రభుత్వానికి భవిష్యత్తులో మనుగడ ఉంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం. సార్ ఇప్పుడు మీరు చేసినటువంటి విద్యా సాధన కావచ్చు అండ్ ఇలాగే వైద్య సాధన కార్యక్రమాల గురించి మాకు కొంచెం వివరించండి. వాస్తవంగా ఈ రాష్ట్రంలో విద్య, వైద్యం వ్యాపారస్తుల చేతిలో బందీ అయిందండి. ఇవి ఒక దోపిడీ సంస్థలుగా ఏర్పాటై విద్యని, వైద్యం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఓన్లీ నారాయణ చైతన్య అనే 2 కార్పొరేట్ విద్యా సంస్థలు 10,000 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి ప్రతి సంవత్సరం. వీళ్ళ వ్యాపారానికి ఎలాంటి ఆటంకం రాకుండా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కొన్ని వందల కోట్ల రూపాయలు వీళ్ళు ఇస్తూ ఉంటారు ప్రతి ఏడాది. మీకు గతంలో గుర్తుండే ఉంటుంది. కోవిడ్ టైంలో కూడా ఘనతకెక్కినటువంటి క్యాబినెట్ ఏం చేసిందంటే, మీరు 10% విద్యా ఫీజులు పెంచుకోవచ్చు అని చెప్పటం జరిగింది. కోవిడ్లో కూడా. కోవిడ్లో అసలు తినడానికే కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా చదువుకునే పిల్లల ఫీజులు పెంచమని చెప్పి వాళ్ళు చెప్పటం జరిగింది. వీళ్ళు పెంచుకోవటం కూడా జరిగింది. నేనేమంటున్నానంటే విద్యని, వైద్యాన్ని వ్యాపారం చేయకండి. విద్యని, వైద్యాన్ని ఉచితం చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ని ఉచిత పథకాలు అక్కరలేదు. మనం వైద్య సంస్థల దోపిడీ చూసినాం. ఎంత దారుణం అంటే ఒక జ్వరం వచ్చి ఒక హాస్పిటల్కి పోతే ₹1,00,000 బిల్లు. 2 రోజులు మనం హాస్పిటల్లో ఉంటే 2 లక్షలు. ఎన్ని రోజులు ఉంటే అన్ని లక్షల రూపాయలండి. ఎంత దారుణమైన దోపిడీ అండి. అసలు ఈ ప్రభుత్వానికి ఆజమాయిషే లేదు. ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అండి. ఐడిపిఎల్ లాంటి ప్రభుత్వ సంస్థలని కొలాప్స్ చేసి ఆ నుంచి ఫార్ములాస్ ఎత్తుకు వెళ్ళి వీళ్ళు ఫార్మాస్యూటికల్ కంపెనీస్ పెట్టుకున్నారు. ఒక రూపాయికి తయారయ్యేటటువంటి గోళీని, ఒక టాబ్లెట్ని ₹1000కి అమ్ముతున్నారు. ఎంత దోపిడీ చూడండి. అందులో వీళ్ళు ఏం చేస్తారు, ఓ 40% డాక్టర్కి ఇస్తారు, ఒక 40% ఎవరికి డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారు, ఒక 40% ఈయనకి ఇస్తారు, ఎవరికి మెడికల్ స్టోర్ ఆయన ఒక 10% 20% మళ్ళీ కస్టమర్కి డిస్కౌంట్ ఇస్తారు. ఇన్ని డిస్కౌంట్లు, పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్, డాక్టర్స్కు రేవు పార్టీలు, విదేశీ యాత్రలు అన్నీ ఇందులోకి వెళ్ళి తీస్తారు. అంటే ఎంత దోపిడీ జరుగుతుంది చూడండి. ఎన్ని రేట్ల దోపిడీ జరుగుతుంది. వాటి మీద ఆజమాయిషీ ఎందుకు చేయట్లేరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. మీరు ఎన్ని ఉచితాలు ఇస్తే ఏంటండి? మేము ఇంతమందికి బియ్యం ఇచ్చాం. గత ప్రభుత్వం చెప్పుకునేది తెలంగాణ రాష్ట్రంలో 1,10,00,000 కుటుంబాలు ఉంటే 93 లక్షల కుటుంబాలకు మేము రేషన్ బియ్యం ఇచ్చినామంటే నీ బొందా. వాళ్ళు అంటే వాళ్ళ అభివృద్ధి ఎందుకు ఎట్లా అయినట్టు? 93 లక్షల కుటుంబాలు రేషన్ బియ్యం తింటున్నారంటే అభివృద్ధి అవుతా తింటారా? అంటే 93 లక్షల కుటుంబాలు పేదరికంలో ఉన్నాయన్నట్టే కదా. ఇంకా బంగారు తెలంగాణ ఎక్కడదండి? అబద్ధం కదా. 93 లక్షల మందికి ఇచ్చేది నిజమే రేషన్ బియ్యం. చాలామందికి ఇప్పుడు ఇవి ఉన్నాయి, ఏవి డయాగ్నిక్ సెంటర్స్ ఉన్నాయండి. ఈ డయాగ్నిక్ సెంటర్స్ మనం ఒక డాక్టర్ దగ్గరికి జ్వరం వచ్చిందనో లేకుంటే ఏదో సంథింగ్ ప్రాబ్లం తోటి మనం వెళ్తే వాడు ఒక 10 టెస్టులు రాస్తాడండి. ఆ 10 టెస్టులు డయాగ్నిక్ సెంటర్కి తీసుకెళ్ళి చేయమంటే వాళ్ళు ఏం చేస్తారు, అందులో 40% డాక్టర్ అకౌంట్లో డైరెక్ట్ వేస్తారు. మనకు 10,000 బిల్ అయితే ₹4,000 డైరెక్ట్గా డాక్టర్ అకౌంట్లో ఇస్తారు. మీరు విజయ డయాగ్నిక్ సెంటర్కి పోండి, మీరు ఎక్కడికైనా పోండి, ఖచ్చితంగా 40% డాక్టర్స్కి పోతుంది. ఎంత మోసం అండి. అంటే మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అదే మన ప్రభుత్వం గుర్తించదంటారా? ప్రభుత్వానికి తెలుసండి, కానీ వాళ్ళ నుంచి మరి వాళ్ళ మీద నిబంధనలు పెడితే వీళ్ళకు రావు కదా వచ్చాయి. ఓకే. వీళ్ళ పార్టీ మీటింగ్లకు
మళ్ళీ వీళ్ళ పార్టీ ఖర్చులకు, పార్టీ ఫండుకు, వ్యక్తిగత ఫండుకు ఎవరిస్తారు డబ్బులు? వాళ్ళే కదా! అది అసలు విషయం, రహస్యం దీని వెనుక ఉన్నది. దీన్ని ప్రజలు గుర్తించాలి. ఈ ప్రభుత్వాలని ప్రజలు అడగాల్సిందేందంటే విద్యా, వైద్యం 2 మాత్రమే ఉచితం చేయండి. ఇంకే ఉచితాలు అక్కరలేదు ప్రజలకు. విద్య కులాలకు, మతాలకు అతీతంగా, డబ్బున్నవాడికి, లేనివాడికి అతీతంగా ప్రతి ఒక్కరికి ఉచితంగా విద్య అందుతే వాళ్ళు గొప్ప మేధావులవుతారు. ఎవరి మీద డిపెండ్ గారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చదువుకున్నాడంటే ఆ కుటుంబాన్ని పోషించుకునే శక్తియుక్తులు అతనికి వస్తాయి. కాబట్టి విద్య చాలా ఇంపార్టెంట్ అండి. గత ప్రభుత్వం 6000 స్కూళ్ళను మూత పడేలా చేసిందండి. 22,000 టీచర్ పోస్టులను ఫిలప్ చేయలేదు. చాలా దారుణంగా. గత ప్రభుత్వంలో అయితే విద్యా వ్యవస్థ కూలిపోయింది. కొలాప్స్ అయిపోయింది. 6% అండి విద్య కోసం ఖర్చు పెట్టేది. బడ్జెట్‌లో 40% ఖర్చు పెట్టాలి. వైద్యం కోసం కూడా 40% ఖర్చు పెట్టాలి. 7% అండి ఖర్చు పెట్టేది. ఎంత దారుణం అంటే అంత దారుణం. వీళ్ళు కేవలం ఓట్లను ఆకర్షించుకునేటటువంటి పథకాలనే ప్రవేశపెట్టి మీకు 2000 ఇస్తాం, 3000 ఇస్తాం, బస్సు ఫ్రీ, ట్రైన్ ఫ్రీ. ఏంటండి ఫ్రీ? ఆల్ ఫ్రీ. మరి కూర్చోబెట్టి సాదండి ఊకే ఎందుకు? అన్ని ఇంటికాడనే మొత్తం ఆల్ ఫ్రీ ఇచ్చేసేయండి. ఇంకా మద్యం వల్ల ఎన్ని నష్టాలంటే, మద్యం వల్ల ఈరోజు ఊర్లల్లో 30 సంవత్సరాలకే ఆడపిల్లలు విధవరాలు అవుతున్నారండి. భర్తలు చనిపోయి ఊళ్ళే కాలైపోతున్నాయి. వాడు కష్టపడి సంపాదించిందే కాకుండా భార్య సంపాదించింది కూడా తాగుడుకు తగలేస్తుండండి. ఎంత దారుణం! 32,000 ఇవి ఏవి వైన్ షాపులు, బార్ షాపులు. ఏంటండి ఇది? ఎంత ఘోరం అంటే వాడు తాగి రోడ్డు మీద పడిపోతాడు. వాడు తినడు. తాగడానికి తగిలేస్తాడు. తాగిన తర్వాత వచ్చిన రోగానికి తగిలేస్తాడు. ఆ తర్వాత వాడి భార్య, పిల్లలు రోడ్డున పడతారు. పైగా రోడ్డు మీద యాక్సిడెంట్లు చేస్తారు. ఎన్ని సమస్యలు! తాగిన వాడు ఏమైనా చేస్తాడండి. తాగిన వాళ్ళతోటి జరిగిన నేరాలే ఈ రాష్ట్రంలో చాలా ఎక్కువగా నమోదై ఉన్నాయి. తాగుడును బంద్ చేయమండి. వ్యవస్థ బాగుపడుతుంది. ఇవాళ డ్రగ్స్ ఏందండి? డ్రగ్స్ చిన్న పిల్లలకు అందుతుంది. డ్రగ్స్ ఎవరు సప్లై చేస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు వాడుతున్నారు? ఇవాళ గంజాయి ఎవరు వాడుతున్నారు అనేది ప్రభుత్వం దగ్గర లెక్కలున్నాయి. ఎందుకు పట్టుకోవట్లేరు? ఇంతకుముందు గంజాయి వాడిన వాళ్ళు కానీ, సప్లై చేసిన వాళ్ళు కానీ, డ్రగ్స్ వాడిన వాళ్ళు కానీ, సప్లై చేసిన వాళ్ళు కానీ దొరికిరు. ఎవరికి పనిష్మెంట్ ఇచ్చారండి? ఎవరికి పనిష్మెంట్ ఇవ్వలేదు. అందరి దగ్గర మంచిగా డబ్బులు పుచ్చుకున్నారు. కేసులు మాఫీ చేశారు. తీవ్రమైనటువంటి పనిష్మెంట్ ఇస్తే ఇంకోడు మళ్ళీ చేస్తాడా అండి? ఇవాళ డ్రగ్స్ ఎడిక్ట్ అయినటువంటి పిల్లల తల్లిదండ్రుల బాధ చూస్తే చాలా ఘోరంగా ఉందండి. వాళ్ళు ఏం చేస్తారంటే వాడు డ్రగ్స్కి అలవాటు పడి ఆ టైంకి వాడు డ్రగ్ కొనుక్కొని వాడాలి కాబట్టి తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఇగో నేను పలానా చోట ఉన్నా, నాకు ఒక 50,000 పంపి, నువ్వు పంపించలేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటా అంటాడు. అట్లా చేసుకున్న పిల్లలు ఉన్నారండి. సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర. కాబట్టి ఈ ప్రభుత్వాలైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ డ్రగ్స్, గంజాయి వ్యాపారం మీద కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళని సీరియస్గా శిక్షించితే తప్ప డ్రగ్స్ ఈ రాష్ట్రంలో, గంజాయి ఈ రాష్ట్రంలో లేకుండా పోతుంది. అట్లాగే విద్యా వైద్యానికి ప్రాముఖ్యత ఇస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇంకా చాలా మండలానికి ఒక 100 పడకల ఆసుపత్రిని నిర్మించాలి. మండలానికి ఒకటి కార్పొరేట్ స్థాయిలో విద్యాలయాన్ని నిర్మించినప్పుడు మాత్రమే విద్యా వైద్యం వర్ధిల్లుతుంది. తద్వారా ప్రజలు బాగుపడతారని చెప్పి నేను ఈ ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలకి నిధులు ఎలా సమకూరుస్తాయి? మేము స్వచ్ఛందంగానే జేబులోకి వెళ్ళి పెట్టుకుంటామండి. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. విద్యా వైద్య యొక్క ఇంపార్టెన్స్ని కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టుల ద్వారా, లేకపోతే ఇతర సినిమా ఆర్టిస్టుల ద్వారా మేము విద్యా వైద్యం యొక్క ఇంపార్టెన్స్ని ప్రజలకు తెలియజేస్తున్నాం. మీరు మాట్లాడండి, విద్య గురించి మీరు మాట్లాడండి. మేధావులారా లేదా జర్నలిస్టులారా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడటం మొదలు పెడితే ప్రజలు మాట్లాడతారు. ప్రజలు మాట్లాడటం మొదలు పెడితే ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులు మాట్లాడతారు. తద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ విద్యా వైద్యంలో ఉన్నటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేస్తాయి. కాబట్టి మాట్లాడటం మొదలు పెట్టండి అని చెప్పి అనేక రకాలుగా మేము
విద్యా వైద్యం ఉచితం చేస్తే చాలు, ఇంకే ఉచితాలు అక్కర్లేదనే కాన్సెప్ట్ మీద మేము వాల్ రైటింగ్ గానీ, లేకపోతే సోషల్ మీడియా ద్వారా గానీ, రాష్ట్ర వ్యాప్తంగా మాకు వాట్సాప్ గ్రూపులు ఉంటాయండి. ప్రతి మెసేజ్, విద్య గురించి వచ్చిన ప్రతి మెసేజ్, వైద్యం గురించి వచ్చిన ప్రతి మెసేజ్, అందులో ఉన్నటువంటి లోపాలు, కొంతమంది డాక్టర్స్ తోటి రాపిచ్చుకుంటాం. కొంతమంది విద్య గురించి కొంతమంది మేధావుల తోటి రాయించుకుంటాం. ప్రజల్ని చైతన్యం చేయటమే మా లక్ష్యంగా మేము కొనసాగుతున్నామండి. సార్ ఇప్పుడు మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు బిజీగా గడుపుతూ ఉంటారు. సో మీకు మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సహకారం వస్తుంది? ఖచ్చితంగా మా ఫ్యామిలీ నుంచి చక్కటి సహకారం అందుతుందండి. వాళ్ళు నా ఆలోచనలకు ఎప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా పనిచేయరు, సమర్థిస్తారు. నాకు గూడా చిన్నప్పటి నుండి చదువంటే ఇష్టం. చదువుకోవాలనే ధ్యాస ఎక్కువుండేది. చదువుకునే పిల్లలంటే ఇష్టం. వాళ్ళకి ఏదన్నా ఒకటి మనం సాయం చేస్తే వాళ్ళు చక్కగా చదువుకుంటారు, ఈ దేశానికి ఉపయోగపడతారనే ఆలోచన ఉండేది. అట్లాగే కొంతమంది అనారోగ్యంతోటి బాధపడే వాళ్ళని చూస్తే చాలా బాధేసేది. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేక వాళ్ళు వైద్యానికి దూరమై నానా అవస్థలు పడుతున్నటువంటి వాటిని చూసి మేము చలించిపోయామండి. రీసెంట్‌లీగా ఒక వృద్ధాశ్రమంలో ఒక 33 మంది అనారోగ్యంతోటి బాధపడుతున్నటువంటి వృద్ధులను చూసి చలించిపోయి వాళ్ళకి కావాల్సినటువంటి బట్టలను, ఇతర వస్తువులను మేము వాళ్ళకి ఇచ్చాం. ఆ విధంగా అనేక చోట్ల ఎవరికైనా ఒకవేళ ఎమర్జెన్సీ వైద్యం అవసరమైన మా సంస్థ ద్వారా మేము కొంతమంది డాక్టర్స్‌ని రెఫర్ చేస్తాము. వాళ్ళు అతి తక్కువ డబ్బులతోటి ట్రీట్మెంట్ చేయటమో, లేకపోతే ఉచితంగా ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది. అట్లాగే పేదరికంలో ఉండి వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకు గూడా మేము విద్యా అవకాశాలు కల్పించడానికి వివిధ విద్యా సంస్థలకు మేము రికమెండ్ చేస్తాం. వాళ్ళు కొంత కన్సిడర్ చేసి వాళ్ళకు ఉచితంగా గూడా విద్యనిస్తున్నారండి. సార్ ఇప్పుడు మీ సంస్థలో మీతో పాటు మీకు సహకారం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొన్ని వందల మంది ఉన్నారండి. ఓకే. కొంతమంది పేర్లు చెప్పగలుగుతారా? కొన్ని వందల మంది ఉన్నారు. కొంతమంది పేర్లు చెప్పి, కొంతమంది పేర్లు చెప్పకపోతే బాధపడతారు కాబట్టి, ఓకే. కొన్ని వందల మంది, ఒక్కరి పేరు చెప్పటం సమంజసం కాదు. చాలామంది మాకు వెనక నుంచి సపోర్ట్ చేస్తున్నారు. మాకు అండదండలుగా ఉంటున్నారు. మేము పిలిస్తే వస్తున్నారు. ప్రోగ్రామ్స్‌లో పాల్గొంటున్నారు. ఓకే. నేను 300 మందితోటి ఇందిరా పార్క్ కాడ విద్యా వైద్యం ఉచితం చేయండి చాలు, ఇంకే ఉచితాలు అక్కర్లేదని చెప్పి ధర్నా చేసిన రోజు కూడా ఉన్నదండి. అట్లాగే మేము ర్యాలీలు కూడా తీశాం. ఓకే. అనేక జిల్లాల నుంచి మాకు స్వచ్ఛందంగా కొంతమంది కార్యకర్తలు వస్తూ ఉంటారు. అంటే మేము డైరెక్ట్‌గా ఫండ్ తీసుకోము. ఓకే. ఎవరైతే ఇబ్బందులో ఉన్నారో వారికే ఇవ్వమని చెప్పి వాళ్ళ ఫోన్ నంబర్‌లు ఇచ్చి గూగుల్ పే ద్వారా వాళ్ళకు సపోర్ట్ చేయటం జరుగుతుందండి. లేకపోతే ఎవరైనా స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళుంటే మేము ప్రభుత్వ హాస్టళ్ళలో, ప్రభుత్వ స్కూళ్ళలో, లేకపోతే ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళని జాయిన్ చేస్తూ ఉన్నాం. సార్ ఇప్పుడు మీరు కవితలు రాస్తారు అని కూడా మేము విన్నాము. అంటే ఎలాంటి అంశాల మీద మీరు కవితలు రాస్తారు? రీసెంట్‌గా ఆ బర్రెలక్క మీద కూడా ఒక కవిత రాస్తారని విన్నాము. కొంచెం ఆ కవిత గురించి మాకు వివరించండి. వాస్తవంగా బర్రెలక్క ఒక సంచలనం అండి ఈ రాష్ట్రంలో. ఆ అమ్మాయి చక్కటి నిర్ణయం తీసుకుంది. యువత రాజకీయాల్లో రాణించాలి. ఈ కుళ్ళిపోయినటువంటి రాజకీయ వ్యవస్థని బాగు చేయడానికి నీతిపరులైనటువంటి యువకులు రాజకీయాల్లో పాల్గొనాలి కాబట్టి బర్రెలక్క కూడా ఆ విధంగా ప్రయత్నం చేసింది. సరే, ఓటమి గెలుపు అనేది సహజంగా జరిగేది. ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా బర్రెలక్క అనే అమ్మాయి, శిరీష అనే అమ్మాయి శాసనసభల్లో అడుగుపెడుతుంది. ఏదో ఒక పార్టీ తన పార్టీలో జాయిన్ చేసుకుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆమె మీద కవిత మన దాంట్లో వివరించాను కానీ తెలంగాణ ఉద్యమం తర్వాత ఏం జరిగిందనేది ఒక చిన్న కవిత నిన్న రాసుకున్నది మీకు వినిపిస్తాను. షూర్ సార్. కాకులను తరిమితిమి, గద్దలను గమనించమైతిమి. కాకులను తరిమితిమి, గద్దలను గమనించమైతిమి. అంటే కాకులు అంటే ఇక్కడ ఆంధ్ర రాజకీయ నాయకులు మాత్రమే, ప్రజలు కాదండి. ఓకే. తరిగి తరలిపోతుండే సంపద, రగిలి పగిలిపోతుండే యద. తరిగి తరలిపోతుండే సంపద, రగిలి పగిలిపోతుండే యద. కమ్మని ఆమని తెలంగాణ, గనులు మాగాణములు గద్దల పాలయ్యను చూడు నేడు. కమ్మని ఆమని తెలంగాణ, గనులు మాగాణములు గద్దల పాలయ్యను చూడు నేడు. మాటలు విటుల కోటలు దాటించి, అభివృద్ధి మాటున అవినీతి విషవృక్షాన్ని విస్తరించి. మాటలు విటుల కోటలు దాటించి, అభివృద్ధి మాటున అవినీతి విషవృక్షాన్ని విస్తరించి. గద్దెనెక్కిన గద్దలు చెప్పుచున్నారు శుద్ధులు. గద్దెనెక్కిన గద్దలు చెప్పుతున్నారు శుద్ధులు. తెలంగాణకు హక్కుదారు తామే అయినట్టు, గడ్డి మేసిన గాడిదలు బొక్కలు కంకిన ఊర కుక్కలు. గడ్డి మేసిన గాడిదలు
బొక్కలు కంకిన ఊర కుక్కలు ఉలిక్కి పడుచుండే అధికారం చేయి జారగానే. గత ప్రభుత్వంలో దోపిడీ చేసినటువంటి వ్యక్తులు ఇవాళ అధికారం చేజారిన తర్వాత ఏ విధంగా శుద్ధులు చెప్తున్నారనే దాని గురించి వివరించి చెప్పడం జరిగింది. ఆ రోజు ఎంతోమంది కళాకారులు, మేధావులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని యువత ప్రాణాలు అర్పించి తెలంగాణ తెచ్చుకున్నారు. ఏదో ఆంధ్ర రాజకీయ నాయకులు ఇక్కడ దోపిడీ చేస్తున్నారు, మా అధికారాన్ని దోపిడీ చేస్తున్నారు, మా సంపదను దోపిడీ చేస్తున్నారని ఆ రోజు పోరాటం చేసినటువంటి వాళ్ళు పాపం వాళ్ళని వెళ్ళగొట్టగలిగారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గద్దలను, రాబందులను గమనించలేదు. ఆ గద్దల రాబందుల చేతిలోకి తెలంగాణ వెళ్ళిపోయి దోపిడీకి గురైందండి. ఆ కవితలో ఎంతో మీనింగ్ ఉందండి. ఉమ్. అసలు అంటే ఎప్పటి నుంచో జరిగిన వాస్తవాలన్నీ దాంట్లో ఉన్నట్టుగా అనిపించింది. అండ్ సార్, ఇప్పుడున్న ప్రభుత్వం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఫ్రీ సర్వీసెస్ అని కొన్ని పెట్టారు, ఫ్రీ బస్ అని, ఆడవాళ్ళకి 2500 అనేసి, ఇంకొకటి 500కే గ్యాస్ సిలిండర్లని. సో ఈ ఫ్రీ పథకాల గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అధికారంలోకి రావటం కోసం అనేక వాగ్దానాలు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆ రోజు చేశారు, కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ యొక్క పథకాలను కొనసాగించాలంటే ఎంత డబ్బు కావాలి, దానికి ఏమైనా అంచనా ఉందా, ఆ డబ్బు ఏ విధంగా వీళ్ళు ప్రజల నుంచి మళ్ళీ రికవరీ చేస్తారు? ఇప్పుడు ప్రజలు అనేవాళ్ళు ఎందుకు రాజకీయ నాయకుడిని ఎన్నుకుంటారంటే, మేము కట్టినటువంటి పన్నుల ద్వారా వచ్చినటువంటి డబ్బును మీరు ఒక ధర్మకర్తగా ఉండి న్యాయంగా, ధర్మంగా మా అభివృద్ధి కోసం ఖర్చు పెట్టమని చెప్పి వీళ్ళని ప్రజలు ఎన్నుకుంటున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవటం కోసం, వీళ్ళు ఎప్పుడూ శాశ్వతంగా అధికారంలో ఉండి సంపాదించుకోవటం కోసం మాత్రమే ఆ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక పథకాలలో దోపిడీ జరిగింది. ఈ ప్రభుత్వం కూడా అలాంటి దోపిడీకి అవకాశం ఇవ్వకుండా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాలంటే ఖచ్చితంగా ప్రజల ముందుకు వాస్తవాలు ఉంచాలి. ఎంత బడ్జెట్ మనకు ఎవ్రీ ఇయర్ వస్తుంది, ఏ పథకానికి ఎంత ఖర్చు పెడుతున్నాం, ఏ పథకంలో న్యాయం ఉన్నది. నువ్వు బస్సు ఫ్రీ అన్నావు, అది చిన్న అమౌంట్ ఇవ్వగలుగుతారు. సిలిండర్ ఫ్రీ అన్నారు, చిన్న అమౌంట్ ఇవ్వగలుగుతారు. ప్రతి స్త్రీకి 1000 రూపాయలు ఇస్తామన్నారు, అది ఎంతవరకు సాధ్యం అవుతుంది? రైతు బంధు, నేనేమంటున్నానంటే గత ప్రభుత్వం చేసిన మిస్టేక్ మీరు చేయకండి. రైతు బంధు ఉంది, రైతు బంధు పండిన పంట భూమికి ఇవ్వండి, పండిన పంట భూమికి మాత్రమే ఇవ్వాలి. గత ప్రభుత్వం ఏం చేసిందంటే గుట్టలకు, రాళ్లకు, బోర్లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, రోడ్లకు, మన ఫామ్ హౌజులకు ఇచ్చింది. వాటికి కట్ చేయాలి. అట్లాగే రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులకు ఇవ్వకూడదు. ఇప్పుడు సోమేష్ కుమార్ ఉన్నారు, ఆయన కూడా రైతు బంధు తీసుకుండు బ్రహ్మాండంగా. కేసీఆర్ తీసుకుండు, కేటీఆర్ తీసుకుండు, కవితక్క తీసుకుంది. వాళ్ళకెందుకండి రైతు బంధు? సంపన్నులు కూడా కాదా, పేదవాళ్ళ వాళ్ళు? నిజమైనటువంటి రైతుకి ఇవ్వండి, కౌలు రైతుకి ఇవ్వండి, వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు అభివృద్ధి చెందుతారు. ఇట్లా ఎవరికి మన పథకం చెందాలో వారికి మాత్రమే చెందినప్పుడు మాత్రమే అభివృద్ధి జరుగుతుంది. పేదవాడికి నిజంగా ప్రతి పథకం అందించాలి, అది బాధ్యత, ప్రభుత్వ బాధ్యత. వాడి డెవలప్మెంట్ని మీరు కోరుకోవాలి. కానీ ఆ పథకం పేరున సంపన్నులకు కూడా ఇస్తే అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఇప్పుడున్నటువంటి అప్పులకు మిత్తులు కట్టాలి ఈ ప్రభుత్వం, ఈ పథకాలు కొనసాగించాలి. ఎంతవరకు సాధ్యాసాధ్యం అనేది చెప్పాలి. వాస్తవాలు ప్రజల ముందు ఉంచితే నమ్ముతారు. కొన్ని పథకాలు వీళ్ళు ఇవ్వలేకపోయినా కూడా ఎందుకు ఇవ్వలేకపోయామనేది వీళ్ళు స్పష్టంగా ఆధారాలతోటి చూపితే మళ్ళీ వీళ్ళు ప్రజల మన్ననలు పొంది అధికారంలోకి మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సార్, మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో అండ్ ధరణి ప్రాబ్లమ్స్ గురించి కానివ్వండి, మీరు చేస్తున్న విద్యా సేవల గురించి కానివ్వండి, అవి సక్సెస్ఫుల్గా ప్రభుత్వం వరకు చేరి మీకు స్పందించి మీకు న్యాయం చేయాలని మా సోషల్ మీడియా తరపు నుంచి, అలాగే మా తరపు నుంచి, మా ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you.